పొడుపు కథలు అంటారు. సామెతలు. ఏరు దాటినాక తెప్ప తగిలేసినట్టు. పని చేయించుకున్నాక లేదా సహాయం పొందిన తర్వాత ఉపకారం చేసినవన్నీ మర్చిపోతారు. దీనికి ఎగ్జాంపుల్ ఇది. పాలు దాగి రొమ్ము గుద్దినట్లు, తిన్నంటి వాసాలు లెక్కపెట్టినట్లు. ఇవన్నీ దీనికి ఉదాహరణలండి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. ఒకడు చేసినట్టు ఇంకొకడు చేయాలని చూసి నవ్వుల పాలయ్యే సందర్భంలో ఈ సామెతను వాడతారు. పెనుకు పెత్తనమిస్తే నెత్తంతా గొరిగిందట. అర్హత లేని వాడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది? లాభం లేకపోగా నష్టమే కలుగుతుంది. ఈ సామెతకి వాడతారు. అరచేతిలో ఉసిరికాయ. సులభంగా పొందడానికి అనుకూలమైన విషయం లేదా వస్తువు విషయంలో సామెతను వాడతారు. చెర్ల బర్లను తోలి కొమ్మలకు బేరం పెట్టినట్లు. కూర కారమే గాని అంచుకు మీరం లేదు అన్నట్లుందట. అన్నీ మంచిగా ఉన్నప్పటికీ వంక పెట్టాలని చూసినా అన్నీ ఉన్నా లేని దాని గురించి ఆశపడటమే ఈ సామెతకు ఉదాహరణ. ఓకే ఫ్రెండ్స్, కింద ఇంకా ఉన్నాయి సామెతలు. చావు చారెడు బలపాలు దోసెడు. చదివేది తక్కువ ఉంటుంది, బలపాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కష్టం అనేది తక్కువ, ఫలితం అనేది ఉండదు. కష్టము తక్కువ, ఫలితం కూడా ఉండదు. పిల్లికి పిడిచెయ్యడు కానీ ఊరంతా సంతర్పణ చేస్తాడంట. ఎవరికి కొంచెం దానం వేయడానికి ఉండదు కానీ మాటలు అయితే కోటలుగా ఉంటాయి. కూట్లో రాయి లేనోడు ఏట్లో తీస్తాడంట. కూట్లో రాయి తీయలేనోడు అంటే అన్నంలో రాయి వచ్చినప్పుడు తీయలేనోడు నోట్లో తీస్తాడంట. అంటే సులభమైన పనిని కూడా చేయలేడు కానీ మాటలు మాత్రం ఊరికే మాట్లాడతారు. కోతికి ఇల్లుండదు, ఒకనికి ఇల్లు